మెగా9 టీవీ. ఒక ఉగ్రవాది చేతిలోకి అత్యాధునిక తుపాకీ రావాలన్నా, వందలాది కిలోల పేలుడు పదార్థాలు సరిహద్దులు దాటాలన్నా దానికి మూలం డబ్బు. ఉగ్రవాదులకు ఫండింగ్ ఆపేస్తే సగం ఉగ్రవాదాన్ని తుదముట్టించినట్లే. కానీ మన పొరుగున ఉన్న పాకిస్తాన్ మాత్రం తన దేశ ప్రజలు ఆకలితో చస్తున్నా సరే అప్పులు తెచ్చి మరీ ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తోంది. గత కొన్ని నెలలుగా జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న వరుస ఉగ్రదాడులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అయితే తుపాకీ పట్టిన ఉగ్రవాదిని సరిహద్దుల్లో మన ఇండియన్ ఆర్మీ మట్టుబెడుతుంటే ఆ ఉగ్రవాదికి డబ్బులు పంపుతున్న పాకిస్తాన్ను అంతర్జాతీయంగా దెబ్బతీయడానికి భారత ప్రభుత్వం ఒక అతిపెద్ద దౌత్య సర్జికల్ స్ట్రైక్ కు రంగం సిద్ధం చేసింది. పాకిస్తాన్ను మళ్లీ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కింద గ్రే లిస్టులోకి నెట్టడానికి ఇండియా బలమైన ఆధారాలతో ఒక పగడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తుంది. అసలు ఈ FATF అంటే ఏంటి? పాకిస్తాన్ గ్రే లిస్టులోకి వెళ్తే ఆ దేశానికి జరిగే నష్టం ఏంటి? ఇండియా సేకరించిన ఆధారాలేంటో ఇప్పుడు చూద్దాం. FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది 1989లో పారిస్ కేంద్రంగా G7 దేశాలు ఏర్పాటు చేసిన ఒక అంతర్జాతీయ నిఘా సంస్థ. ప్రపంచవ్యాప్తంగా మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సాయం జరగకుండా అడ్డుకోవడమే దీని ప్రధాన లక్ష్యం. ఏదైనా ఒక దేశం తన భూభాగం నుంచి ఉగ్రవాదులకు ఫండింగ్ వెళ్లకుండా ఆపడంలో విఫలమైతే FATF ఆ దేశాన్ని గ్రే లిస్టులో పెడుతుంది. అంటే ఆ దేశంపై కఠినమైన నిఘా ఉంటుందన్నమాట. ఇక పరిస్థితి మరింత దిగజారితే బ్లాక్ లిస్టులోకి నెట్టేస్తారు. ఉదాహరణకు నార్త్ కొరియా, ఇరాన్ అలా బ్లాక్ లిస్టులో చేరినవే. ఒక దేశం ఈ గ్రే లిస్టులోకి వెళ్ళిందంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సగం పతనం అయిపోయినట్లే. ఎందుకంటే ఆ దేశానికి వరల్డ్ బ్యాంక్, IMF లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు రావు, విదేశీ పెట్టుబడులు ఆగిపోతాయి. అప్పటికే దేశంలో ఉన్న బహుళజాతి కంపెనీలు కూడా పెట్టే వేడ సర్దుకొని వెళ్లిపోతాయి. పాకిస్తాన్కు ఈ FATF గ్రే లిస్ట్ కొత్త ఏమీ కాదు. ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్ను 2018లో FATF గ్రే లిస్టులో పెట్టింది. ఆ దెబ్బకు పాకిస్తాన్ ఎకానమీ కుప్పకూలిపోయింది. ఆ 4 ఏళ్ల కాలంలో పాకిస్తాన్కు దాదాపు $38 బిలియన్ నష్టం వాటిల్లింది. ఎలాగోలా నానా తంటాలు పడి కంటిదుడుపు చర్యలు తీసుకొని తమ మిత్ర దేశమైన చైనా సహాయంతో 2022 అక్టోబర్లో ఆ గ్రే లిస్ట్ నుంచి పాకిస్తాన్ బయటపడింది. కానీ కుక్కతోక వంకర అన్నట్లు పాకిస్తాన్ బుద్ధి ఏమాత్రం మారలేదు. గ్రే లిస్ట్ నుంచి బయటకు రాగానే మళ్లీ జమ్మూ కాశ్మీర్లో రక్తపాతం సృష్టించడానికి లష్కర్-e-తోయిబా, జైష్-e-మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలకు చాప కింద నీరులా ఫండింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇటీవల జమ్మూ ప్రాంతంలో భారత సైన్యం పైన, అమాయక హిందూ యాత్రికులపైన జరిగిన దాడుల వెనుక పాక్ ఆర్మీ, ISI హస్తం ఉందని భారత నిఘా సంస్థలు పక్కా ఆధారాలు సేకరించాయి. ఈ దాడులను ఇండియా ఈసారి చాలా సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులకు సరిహద్దుల గుండా డ్రోన్ల ద్వారా ఆయుధాలు, హవాలా మార్గంలో డ్రగ్స్, డబ్బులు ఎలా సరఫరా అవుతున్నాయో వీటన్నిటికీ సంబంధించి ఒక పక్కా ఆధారాలను భారత ప్రభుత్వం సిద్ధం చేసింది. త్వరలో జరగబోయే ఆసియా పసిఫిక్ గ్రూప్ FATF ప్లీనరీ సమావేశాల్లో ఈ ఆధారాలను ప్రపంచ దేశాల ముందు ఉంచడానికి భారత్ సన్నాహాలు చేస్తోంది. ఉగ్రవాదులకు ఫైనాన్షియల్ నెట్వర్క్లను అడ్డుకోవడంలో పాకిస్తాన్ పూర్తిగా విఫలమైందని, వారు కేవలం అంతర్జాతీయ సమాజాన్ని మోసం చేస్తున్నారని ఇండియా నిరూపించబోతోంది. అమెరికా, ఫ్రాన్స్ లాంటి పాశ్చాత్య దేశాలను కూడా తన వైపు తిప్పుకొని పాకిస్తాన్ను మళ్లీ గ్రే లిస్టులోకి నెట్టడమే భారత దౌత్యవేత్తల ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ICUలో ఉన్న పేషెంట్ కంటే దారుణంగా ఉంది. కేవలం IMF ఇచ్చే బెయిలౌట్ ప్యాకేజీల మీద ఆ దేశం బతుకుతోంది. ఇప్పుడున్న పరిస్థితిలో పాకిస్తాన్ కనుక మళ్లీ FATF గ్రే లిస్టులోకి వెళ్తే IMF సహా ఏ అంతర్జాతీయ బ్యాంకు వారికి $1 కూడా అప్పు ఇవ్వదు. ఇక దాంతో పాకిస్తాన్ అధికారికంగా దివాలా తీయడం ఖాయమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంటే ఉగ్రవాదానికి పెట్టిన పెట్టుబడే ఇప్పుడు పాకిస్తాన్ పాలిట ఉరితాడుగా మారబోతుంది. అందుకే పాకిస్తాన్ తన విధానాలను మార్చుకోవడానికి ఇది ఒక అవకాశం కూడా.